శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మే 31 ఆదివారం వృషభ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా కలవబోతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ రోజు అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. వీరికైతే సాయంత్రం ఒక స్త్రీ అయితే మీకు ఫోన్ కాల్ అనేది చేయబోతుంది. ఇక దాని ద్వారా మీకు ఏం జరుగుతుంది, అలాగే ఆ స్త్రీ వల్ల ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా లేదా అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అనేది పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నమైన అయితే చెయ్యండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దండి. వృషభ రాశి వారు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి వారికి నాయకత్వం, గౌరవం, గంభీరం ఇవన్నీ కూడా వీరిలో అయితే అధికంగా ఉంటాయి అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా బలంగా ఉంటాయి. దీనివల్లే ఒక రకంగా ఎన్నో రకాల సమస్యలు వచ్చిన వాటితో అయితే పోరాడుతూ ఉంటారు, నిలబడుతూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు చాలా మంచివారు. నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు, అంత మంచివారు అయినా అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఇష్టపడడం లేదు అంటే వారిని ఎంతవరకు వీలైతే అంతవరకు దూరం పెట్టేయడంలో అసలు అంతీయ శక్తిని లేదు. అసలు వీరేంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేటువంటి తపన వీరికి కూడా ఉంటుంది. చెడు జరగాలి అని ఎప్పుడు కూడా కోరుకోరు, ఆశించరు కూడా. ఏదైనా సరే నిజాన్ని ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు వీరు. అందరికీ అబద్ధాలు చెప్పడం అనేది అస్సలు ఇష్టపడరు. ఇక అబద్ధం చెప్పి వారిని కూడా వీరు మరల దూరం పెట్టేయడం అసలు ఈ వ్యక్తులు ఉంటారు అని జనాన్ని ఎంత నమ్ముతారో అంత దెబ్బలు వీరు ఎదుర్కొంటూ ఉంటారు, అవకాశాలను కూడా ఉంటారు. నమ్మిన వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా మనం చూసినట్లయితే చాలా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వీరు బతుకుతూ వచ్చారు. ఇక ఈ విధంగా కష్టజీవులని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం ఒక విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ప్రేమిస్తారో అంటే జీవితాంతం కూడా వారితోనే ఉండాలి అనుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఎన్నోసార్లు అయితే మీ విషయంలో నిర్లక్ష్యం చేయడం, మిమ్మల్ని పక్కన పెట్టడం, చులకన చేయడం ఇవన్నీ వీరు అసలు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇటువంటి వారి విషయంలో కూడా వీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుందని కాదు, కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైనా వీరిని చూసి, వీరి ముఖాన్ని చూసి, వీరి ముఖ కదలికలను చూసి, అలాగే వీరి యొక్క రూపురేఖల్ని చూసి వీరికి వీరు చాలా చక్కగా ఉన్నారు, అన్ని విధాలుగా సెటిల్ అయిపోయి ఉన్నారు, వీరికి ఏ సమస్య ఏ బాధ కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు. చూడడానికి వీరు అలాగే ఉంటారు, కానీ మనసులో కదిలే బాధలు, మనసుని మెదిలించే బాధలు, కన్నీటి చుక్కలు ఎవరికి కూడా కనిపించవు. అది ఎవరికి కూడా చూపించలేరు అని కూడా అనుకోరు. ఈ రాశివారు బాధను మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి అని గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు. ఎవరి సహాయ సహకార్యాలు
మాకు అవసరం లేదు, మేము సొంతంగానే ఎదుర్కొంటాం, సొంతంగానే ఉండే బాధల్ని కూడా, కష్టాల్ని, వీటన్నిటిని కూడా మేమే ఎదుర్కొని తీసుకుంటాము అనేటువంటి మొండి పట్టుదల ఎక్కువగా అయితే ఉంటుంది ఈ రాశి వారిలో. అవి చిన్న సమస్యలు కావు, శారీరక, మానసిక, అలాగే ఆర్థిక సమస్యలు కూడా. వీటిని పూర్తిగా కూడా కృంగదీసేటువంటి సమస్యలుగా ఎదుర్కొంటూ ఉంటాయి. కానీ ఒక్కటి నిజం, మీరు ఎన్ని కష్టాలు ఉన్నా మీ ఇష్ట దైవం, మీరు నమ్ముకుంటున్న దైవం మిమ్మల్ని వెనక్కు నెడుతుందని మీరు అనుకుంటూ ఉన్నారు. ఇక ఎన్ని పెద్ద పెద్ద అడ్డంకులు ఎదురైనా కూడా, ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా కూడా, ఆ ప్రతి సమస్య నుండి కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తున్నది ఆ దేవత అని కూడా చెప్పుకోవచ్చు. మీరు నమ్ముకున్నటువంటి దైవం మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాల అవమానించినా, ఎంతమంది ఎన్ని రకాల బాధ పెట్టినా కూడా, ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపెట్టినా కూడా, ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి ఆ మేలు కొల్పుతున్నది పై వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈ రాశివారు అయితే అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా జాలి, దయ, కరుణ అనేవి వీరి యొక్క పుట్టుకతోనే వస్తాయి. వీరు మధ్యలో ఎవరో చెబితే వచ్చినటువంటివి కావు. వీరు పుట్టుకతోనే మొదలైనటువంటి లక్షణాలు అవి. ఆపదలో ఉండే వారిని చూస్తే వీరు హృదయం అనేది దహిస్తూ ఉంటుంది. ఆపదలో ఉండే వారిని ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, నా నుండి ఏదో ఒక సహాయం చేయాలి, ఆపద నుండి గట్టెక్కించాలి అనేటువంటి ఆలోచనతో అయితే వీరు ఉంటూ ఉంటారు. అలాగే నాకున్నటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు, దేనికి కూడా వెనుకాడరు. అయితే ఆ కష్టం ఉండే వ్యక్తులండి ఆ వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ అయితే ఈ సమయంలో అయితే వస్తుంది. ఇక వీరికి ఆ ఫోన్ కాల్ వల్ల వీరి జీవితం అయితే పూర్తిగా అయితే మారబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ చుట్టూ కూడా ఉండే అనేక రకాలైనటువంటి ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, ఎవరితో చెప్పుకోలేని బాధలు అయితే తొలగిపోతాయి. ఇక మీలో కురుంగిపోతున్న ఎవరైతే కూడా మీ కష్టాల్లో, మీ సమస్యలో చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఉన్నారు, అటువంటివన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక అన్ని రకాలుగా మీకు బాగుంటుంది. వృషభ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా కలవబోతుందో తెలుసుకున్నారు కదా. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.